ఉంది కాబట్టి ఇక భారత్ చాలా బలంగా ఉంది, అన్ని రకాల ద్వైపాక్షికంగా బలంగా ఉంది, ఆర్థికంగా బలంగా ఉంది, సైనిక పరంగా బలంగా ఉంది, టెక్నికల్ గా కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. అండ్ ముఖ్యంగా సతీష్ ఈ విషయంలో మనం చెప్తున్న కౌంట్ కి అండ్ ఇన్లాండ్ లో వాళ్ళు లోపల ఉండి వాళ్ళు చెప్తున్నటువంటి అధికారికమైనటువంటి ప్రకటనకి చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో కాకుల్ని చంపెళ్లారు అన్నట్లుగానే ఈ కౌంట్ కనబడుతోంది. 80 నుంచి 90 మంది క్యాజువాలిటీస్ ఉన్నాయి, టెర్రరిస్టుల హతం అని మనం చెప్తుంటే వాళ్ళు 3 మాత్రమే చనిపోయారు అని చెప్పడం దేనికి ఆంతర్యం అని చెప్పాలి సతీష్. ఖచ్చితంగా మనం జగన్మోహన్ గారిని అడుగుదాం. జగన్మోహన్ గారు 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు మరణించిన బ్రేకింగ్ అందుతోంది, దీన్ని ఎలా చూడాలి? ఒక రకంగా ఒక బిగ్ యాక్షన్ గా దిగింది భారత్. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఒకళ్ళైనా 100 మంది అయినా సరే అసలు మనం టార్గెట్స్ వాళ్ళు ఏమి అటాక్ చేశాము అది మనకి చాలా క్రిటికల్ అండి. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని డిస్ట్రాయ్ చేశాం. వాళ్ళు ఎప్పటి నుంచో ఫర్ ద లాస్ట్ 30-40 years వాళ్ళు ఒక హెడ్ క్వార్టర్స్ క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి ఫ్రీగా ఆపరేట్ చేస్తుంటే అలాంటి ప్లేస్ ని ఓవర్ నైట్ వీ హావ్ డిస్ట్రాయిడ్. దట్ ఈస్ అవర్ కేపబిలిటీ, దట్ వాజ్ అవర్ కేపబిలిటీ అండ్ దట్ విల్ కంటిన్యూ టు బి అవర్ కేపబిలిటీ. అది డెమాన్స్ట్రేట్ చేసి ఇవాళ మనం చూపించాం. దానిలో ఎంతమంది చనిపోయారు, ఎవరెవరు చనిపోయారు, ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ డిడ్ వి అచీవ్ ఇట్ ఆర్ నో and to what extent did we achieve it? ఎస్, అంటే జగన్మోహన్ గారు ఈ విషయంలో పర్టికులర్ గా టు వాట్ ఎక్స్టెంట్ అనేది మీరు అన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడగాల్సి వస్తోంది. బికాజ్ అంటే ఈ విషయంలో పాకిస్తాన్ అడ్మిట్ చేస్తుంది మాత్రం చాలా తక్కువ, కానీ మనం చెప్తున్నటువంటి సంఖ్య అధికారికంగా మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం 80 నుండి 90. సో ఈ డిఫరెన్స్ ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. పాకిస్తాన్ ఎప్పుడు కూడా నిజాలు దాస్తుంది అని చెప్పడానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. ఏమంటారు? అవునండి, అబ్సల్యూట్లీ. నేను ఇందాక చెప్పినట్టు బాలాకోట్లో మన ఇంటెలిజెన్స్ ప్రకారం 200 మంది పైన చనిపోయారంటే అవును, వాళ్ళు కాకులు తప్ప ఏం చనిపోలేదని చెప్పారు. సో అది మనం డైరెక్ట్ గా వీ కెన్ రిలేట్ ఇట్. మీరు చెప్తున్న పాయింట్ ని మళ్ళీ ఇంకా 3 అంటున్నారు. జగన్మోహన్ గారు మీరు చెప్పినటువంటి పాయింట్ ని మళ్ళీ మనం కోట్ చేయాలి, గుర్తు చేయాలి భారతీయులందరికీ, అలాగే పాకిస్తానీలకు కూడా. బికాజ్ వాళ్ళ స్టేట్మెంట్స్ ఇలానే ఉంటాయనేది ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. అవునండి, డెఫినెట్లీ. అండ్ ఇదొక్కటే కాదండి, వాళ్ళ ప్రతి దానిలో కూడా ఎగ్జాజరేషన్ ఉంటుంది. ఇప్పుడు 22nd ముందు on the 20th if you see what they did, the army chief on a foreign soil went and talked atrociously about the two-nation theory. Yes. And two-nation theory లో తప్పలేదు. థియరీ ప్రకారమే 2 భూభాగాలుగా డివైడ్ అయ్యాము. బట్ దాన్ని మాట్లాడటంలో ఎంత ఎంత హేట్రెడ్ ఉంది, ఎంత కంప్లీట్ గా వీఆర్ 2 different cultures, 2 different people, there is nothing common about us అని ఎంత ఎంఫాటిక్ గా మాట్లాడి it has led to this kind of a demonstration of that hatred by certain elements again. Okay. ఇది ఎప్పుడు ఉంటుందండి వాళ్ళ సైడ్ నుంచి. మనం బ్యాలెన్స్ ఎంతవరకు ఉండాలి, మనం when we should hit back and when we should make them understand that this is not acceptable anymore in the civilized world అనేది our people are demonstrating now. ఎస్, జగన్మోహన్ గారు అయితే ఈ విషయంలో 9 ప్రాంతాలను మనం చెప్తున్నాం, కానీ పాకిస్తాన్ అధికారికంగా 4 ప్రాంతాల్లోనే దాడులు చేశాయని చెప్తోంది. ఈ డిఫరెన్స్ ని కూడా ఎలా చూడాలి? మనం నెంబర్ కౌంట్ వేసి మరీ చూపిస్తున్నాము 1 2 3 4 5 6 7 8 9 అని. సో బట్ ఇట్ ఈస్ స్టేటింగ్ దట్ ఓన్లీ 4 places ఆర్ బీన్ హిట్టెడ్ అని చెప్తోంది. సో ఏం చెప్తారు? అలా అయితే మనం ఒకటే యాక్సెప్ట్ చేయాలండి. వాళ్ళ సైడ్ నుంచి మనం 4 targets ఇన్ పాకిస్తాన్ కొట్టాము, అది కరెక్టే. 5 targets ఆర్ ఇన్సైడ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆర్ అవర్ ఓన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనుకోవాలి మనం. జగన్మోహన్ గారు అంటే మొత్తం ఇప్పుడు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఈ స్థావరాలు ప్రధానంగా ఉన్నాయి భారత్ టార్గెట్ చేసిన వాటిల్లో. ఇంకా ఏ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి? ఇంక ఎవరిని మనం మట్టి కర్పించాల్సిన లక్ష్యం ఉంది సార్ మనకి మన ముందు? ఇప్పుడు an offshoot of Lashkar-e-Toiba is now this TRF అని కూడా వచ్చింది కదండి. ఫస్ట్ క్లెయిమెంట్స్ ఫర్ ద పహల్గామ్ massacre. అవును సార్, TRF అనే వాళ్ళు చేశారు. ఇలాగా
రోజుకొక ఉగ్రవాద సంస్థ అనేది ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్ గా ఉన్నా సరే ఎంత ఆర్గనైజ్డ్ అనేది మనమే ప్రశ్నించుకోవాలండి. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్మీ ఆర్ అన్ ఎయిర్ ఫోర్స్ ఆర్ సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ పోలీస్ ఆఫ్ ఎ స్టేట్. It is a organization controlled by certain individuals with their own vested interests as well as deep ideological differences with rest of the society. Yes, sir. అందుకనే వాళ్ళని మనం టెర్రరిస్ట్ అంటాం. We don't call them soldiers, we don't call them, they can call themselves whatever they want. Yes, sir. కానీ ఎప్పుడు కూడా మనం పోలీస్ అని కానీ సోల్జర్ కానీ ఆ రెస్పెక్ట్ ఎప్పుడైతే వాళ్ళకి ఉండదు. సో ఎన్ని స్ప్లింటర్ గ్రూప్స్ ఉన్నాయి అనేది కూడా the intelligence agencies will constantly make assessments and they will also enumerate them. So the right people know exactly what is the number, and I'm sorry, I will not be able to tell that. I don't know it.